ఈ 8 నామాలతో ఉన్న అష్టమూర్తి ఈశ్వరుణ్ణి భావించకుండా అర్చించకుండా మంచినీళ్లు తాగితే అది శివద్రోహం అవుతుంది, దైవద్రోహం అవుతుంది. ఈ పరమాత్ముడి నామాలలో ఒక్క నామమైనా తలుచుకోకుండా అన్నం తింటే అది మహాపాపం అవుతుంది. తన మాంసం తన నెత్తురు తానే తాగిన వాడు ఎటువంటి జుగుప్సాకరమైన లోకానికి పోతాడో అటువంటి పాపం పొందుతాట శివనామస్మరణం చేయకుండా అన్నం తింటే. చూస్తూ చూస్తూ ఎవరైనా మీ నెత్తురు మీరు తాగుతారా? చెయ్యి కొరికేసుకుని అని కూల్ డ్రింక్ తాగినట్టుగా, థమ్సప్లు తాగినట్లుగా మీ నెత్తురు మీరు తాగలరా? అలా తాగారంటే ఇక మీకు దండం పెట్టాలి, దండ వేసి. ఎవడన్నా తన మాంసాన్ని తాను కోసుకు తింటాడా? తన రక్తము తన మాంసము తినడం వల్ల వచ్చే పాపం మహాపాపం అని శాస్త్రం. అసలు ఇతర మాంసాలే తినద్దన్నాడు, ఇక స్వీయ మాంసం మరీ పాపం. ఆ పాపము శివనామస్మరణ చెయ్యకుండా అన్నము తిన్నవాడికి మంచినీళ్ళు తాగిన వాడికి వస్తుంది. అందువల్ల ఒక్కసారైనా శివశివ అనండి, అదేం పెద్ద పనే. దానికి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టాలా? శివశివ శివశివ అనుకోవడానికి ఏం పెద్ద ఖర్చు లేదు. మోగవాడైతే మాట్లాడలేడు, వాడు కూడా లోపల లోపల అనుకుంటున్నాడు. మనకి నాలుగుండి కూడా శివశివ అనం, హరహర అనం, హరి అనం, నారాయణ అనలేకపోతున్నాం. భగవన్నామస్మరణం చేయలేని దురదృష్ట జీవులు బ్రతికిన చచ్చిన వాళ్ళతో సమానం. వాళ్ళ శరీరాలే నడుస్తున్న శ్మశానాలట. అందువల్ల నాయనలారా, వీలున్నంత వరకు శివార్చన చెయ్యండి. ఎప్పుడు శివార్చన